హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే లా అండ్ ప్రాపర్టీలో వచ్చేసి పార్ట్ సిలో 45 క్వశ్చన్ ఏంటి అంటే ఏ సర్వ్డ్ ఏ నోటీస్ టు ఈజ్ లీజ్ బి ఫర్ వెకేషన్ ఆఫ్ ద ల్యాండ్, ఏ గివ్ ఈజ్ ల్యాండ్ టు బి బై కేమింగ్ దట్ ఈ సోల్డ్ ఈజ్ adjacent land to Y with the vacation of B. Disputed 15 days notice by running a restaurant. He buys land from Y and gets possession, but later he was dispossessed by Z. డిసైడ్ అంటే ఏమిటి అని సబ్స్క్రైబర్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. సో వారి కోసం నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏంటి అంటే వివరించిన దృష్టాంతంలో ఆస్తి హక్కులు, స్వాధీనం మరియు నోటీసుల చెల్లుబాటుకి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి మరియు మేము పరిస్థితిలోని ప్రతి భాగాన్ని దశల వారీగా విశ్లేషిస్తాము. ఈ పరిస్థితిలో ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే ఏ భూమిని విడిచిపెట్టమని బికి నోటీస్ అందించాడు. నెక్స్ట్ వన్, ఏ తన పక్కనే ఉన్న భూమిని వైకి విక్రయించాడని బి 15 రోజుల లోపు 15 డేస్ లోపు భూమిని ఖాళీ చేసి వై రెస్టారెంట్ నిర్వహించడానికి అనుమతించాలని షరతుపై పేర్కొన్నాడు. నెక్స్ట్ వన్, ఏ వై నుండి భూమిని కొనుగోలు చేసి దానిని స్వాధీనం చేసుకుంటాడు. తర్వాత ఏ లేదా స్వభావంగా వై జెడ్ ద్వారా తొలగించబడుతుంది. సమస్యల విడదీద్దాం అంటే ఏ ఫస్ట్ వన్, ఏ నుండి బి వరకు సెలవు కోసం నోటీసు. ఏ భూమిని విడిచిపెట్టమని అభ్యర్థిస్తూ బికి నోటీస్ అందించాడు. ఈ నోటీసు యొక్క చెల్లుబాటు ఏ మరియు బి మధ్య లీజ్ ఒప్పందం స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఏబీల మధ్య ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్, ఏ ఇంటి యజమాని అయితే మరియు బి అద్దెదారు అయితే ఏ లీజ్ వ్యవధి ముగింపులో లేదా లీజ్ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు భూమిని విడిచిపెట్టమని అడిగే హక్కును కలిగి ఉండవచ్చు. లీజ్ నిబంధనలకు అనుగుణంగా ఉంటే 15 డేస్ 15 రోజుల నోటీస్ చెల్లుబాటు కావచ్చు, కానీ ఇది సాధారణంగా తక్కువగా పరిగణించబడుతుంది. ఎందుకంటే భారతీయ చట్టం ప్రకారం ప్రాంగణాన్ని విడిచిపెట్టడానికి సహేతుకమైన నోటీస్ వ్యవధి 30 డేస్ 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువ సాధారణంగా అవసరం. బి స్థిర లీజ్ వ్యవధి లేని అద్దెదారు అయితే ఇష్టానుసారంగా అద్దెదారు ఏ సెలవు అడగవచ్చు, కానీ నోటీసు యొక్క నిర్దిష్ట నిబంధనలు, వ్యవధి మరియు తార్కికం వంటివి సహేతుకంగా ఉండాలి. సెకండ్ వన్, వైకి భూమి అమ్మకం. ఏ తన పక్కనే ఉన్న భూమిని వైకి విక్రయించానని మరియు బి ఈ లావాదేవీలో భాగంగా 15 రోజుల లోపు భూమిని ఖాళీ చేయాలని పేర్కొంది. ఏ నిజంగా భూమిని వైకి అమ్మితే ఆస్తి యొక్క టైటిల్ వైకి బదిలీ అయ్యేది మరియు ఏ మరియు వై మధ్య ఒప్పందం ఆధారంగా బి ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే ఏకి భూమిని బదిలీ చేయడానికి చట్టపరమైన హక్కు లేకుంటే లేదా అమ్మకానికి అవసరమైన దశలను సరిగ్గా పాటించకపోతే, ఉదాహరణ అమ్మకపు దస్తావేజును సరిగ్గా అమలు చేయడం, రిజిస్ట్రేషన్ మొదలైనవి, అమ్మకం చెల్లకపోవచ్చు మరియు భూమిని ఖాళీ చేయవలసిన అవసరం ఉండకపోవచ్చు. థర్డ్ వన్, వై నుండి ఏ ద్వారా భూమిని స్వాధీనం చేసుకోవడం. వై నుండి భూమిని కొనుగోలు చేసిన తర్వాత ఏ దానిని స్వాధీనం చేసుకుంటుంది. అయితే ఇది అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఏంటివి అంటే ఏకి ఆస్తిపై స్పష్టమైన చట్టపరమైన హక్కు ఉండాలి. వైకి పక్కనే ఉన్న భూమిని అమ్మడం చెల్లుబాటు అయితే ఏ వై నుండి భూమిని స్వాధీనం చేసుకోవడం చెల్లుబాటు అవుతుంది. అయితే బి భూమిపై చట్టబద్ధమైన అద్దెదారు అయితే ఏ పక్కనే ఉన్న భూమిని కొనుగోలు చేయడం ద్వారా బిని స్వయంచాలకంగా తొలగించలేరు. లీజ్ రద్దు చేయబడకపోతే లేదా అద్దెదారుని చట్టబద్ధంగా తొలగించకపోతే అద్దెదారుగా బి హక్కులను గౌరవించాలి. ఫోర్త్ వన్, జెడ్ ద్వారా తొలగించడం. జెడ్ ఏ లేదా బహుశా వై తొలగించడం అంటే భూమి యొక్క టైటిల్ లేదా స్వాధీనంపై వివాదం ఉందని
సూచిస్తుంది. జెడ్ భూమి యొక్క యజమానాన్ని లేదా స్వాధీన హక్కుని క్లెయిమ్ చేయవచ్చు. జెడ్ యొక్క దావాకి చట్టపరమైన ఆధారాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ పాయింట్, జెడ్ భూమి యొక్క నిజమైన యజమాని అయితే ఏ మరియు వై భూమిని కలిగి ఉండటానికి హక్కు ఉండకపోవచ్చు మరియు జెడ్ వారిని తొలగించే హక్కును కలిగి ఉంటుంది. జెడ్కి భూమిపై ఎటువంటి చట్టపరమైన దావా లేకపోతే ఏ పరిస్థితులను బట్టి స్వాధీనాన్ని తిరిగి పొందేందుకు దావా లేదా ప్రతికూల స్వాధీనాన్ని వంటి చట్టపరమైన చర్యల ద్వారా స్వాధీనం తిరిగి పొందవచ్చు. ఫిఫ్త్ వన్, చట్టపరమైన పరిష్కారాలు. ఏకి భూమిపై చట్టపరమైన హక్కు లేదా చెల్లుబాటు అయ్యే స్వాధీనం ఉంటే జెడ్పై స్వాధీన ద్వారా దాఖలు వేయవచ్చు. జెడ్ చట్టవిరుద్ధమైన రీతిలో ఏని తొలగించినట్లయితే ఏ కోర్టుల ద్వారా ఉపశమనం పొందవచ్చు మరియు నష్టపరిహారంతో పాటు స్వాధీనాన్ని తిరిగి పొందేందుకు ఆర్డర్ను అభ్యర్థించవచ్చు. బి అద్దెదారుగా చట్టానికి అనుగుణంగా లీజ్ ఒప్పందాన్ని ముగించకపోతే భూమిపై ఉండటానికి హక్కు ఉండవచ్చు. బి చట్టపరమైన అవసరాలకు అనుగుణంగా లేకపోతే సెలవు నోటీసును సవాల్ చేయవచ్చు. ముగింపు ఏంటి అంటే, వై నుండి కొనుగోలు చేసిన భూమిపై ఏకి చెల్లుబాటు అయ్యే హక్కు మరియు స్వాధీనం ఉంటే జెడ్కి దానిపై చెల్లుబాటు అయ్యే హక్కు లేదని భావించి అతను జెడ్ నుండి భూమిని తిరిగి పొందాలని కోరవచ్చు. బి అద్దెదారు ఏతో లీజ్ ఒప్పందం దానిని అనుమతించకపోతే మరియు అతనికి అందించిన నోటీస్ చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే వరకు వెంటనే భూమిని ఖాళీ చేయవలసిన అవసరం ఉండకపోవచ్చు. బి చట్టవిరుద్ధంగా తొలగించబడితే బి ఏ యొక్క చర్య చట్టవిరుద్ధమైతే లేదా జెడ్ చట్టపరమైన అధికారం లేకుండా అతన్ని తొలగించినట్లయితే వ్యతిరేకంగా చట్టపరమైన సహాయం కోరవచ్చు. అంతిమంగా ఏకి అందుబాటులో ఉన్న పరిహారం చట్టపరమైన చర్యల ద్వారా జెడ్ నుండి స్వాధీనం తిరిగి పొందడం అయితే బి తొలగింపుకు చట్టపరమైన కారణాలు నెరవేరకపోతే సెలవు నోటీసును సవాల్ చేయవచ్చు. ఖచ్చితమైన ఫలితం భూమి హక్కు లీజు ఒప్పందం మరియు భూమికి సంబంధించి జెడ్ యొక్క చట్టపరమైన స్థితి యొక్క వివరాలపై ఆధారపడి ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.